హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో మన తెలుగు టెన్స్ టీమ్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి అండ్ మనకు ఏ ప్లేస్ని టార్గెట్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను. కాబట్టి మీరైతే ఇప్పుడు అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో పీకేఎల్కి సంబంధించిన ఏ లేటెస్ట్ అప్డేట్స్ అయినా అక్కడైతే ఫాస్ట్గా అయితే వస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మనకైతే మన ప్రో కబడ్డీ సీజన్ ఆప్షన్లో మన తెలుగు టెన్స్ టీమ్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉందో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో ముందు వచ్చేసి మనకైతే తెలుగు టెన్స్ టీమ్ వచ్చేసి రైడర్స్ పైన అయితే టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో రైడర్సే ఎందుకని మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఎందుకంటే మనకైతే లాస్ట్ సీజన్ వచ్చేసి చాలా నష్టపోయింది మన తెలుగు టెన్స్ టీమ్. సో 2.60 crores దాకా మన తెలుగు టెన్స్ టీమ్ పవన్ సరాల్ కోసం అయితే పెట్టడం అయితే జరిగింది. అయినా కూడా మనకైతే వర్త్ కాలేదు కాబట్టి మనకైతే ఎన్వైపీ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళైతే అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి ఈసారి వచ్చేసి రైడింగ్ డిపార్ట్మెంట్ పైన చాలా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మనకైతే కొంచెం డిఫెండర్స్ పైన కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మెయిన్లీ మనకైతే తెలుగు టెన్స్ టీమ్ ఆప్షన్ స్ట్రాటజీ కనుక చూసుకుంటే మాత్రం రైడింగ్ సైడే ఎక్కువ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనకైతే రైడర్స్ కోసం మనకైతే దాదాపుగా 2 crores దాకా ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ 2 crores మినిమం మనకైతే 2 or 3 ప్లేస్ ని కొనే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనకైతే ఆప్షన్లో ఆల్రెడీ మనకైతే ఎన్వైపీ ప్లేస్ కింద తెలుగు టెన్స్ టీమ్ నుంచి 4 ప్లేస్ అయితే రిటర్న్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి తోడు మనకైతే ఆప్షన్లో మనకైతే పెద్ద ప్లేస్ని కొన్ని ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మెయిన్లీ మన తెలుగు టెన్స్ టీమ్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ కనుక చూసుకుంటే మాత్రం రైడింగ్ డిపార్ట్మెంట్ సైడ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి మన తెలుగు టెన్స్ టీమ్ టార్గెట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం మనకైతే చాలా మందిని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. మెయిన్లీ మనకైతే ఫజల్ టచలి కానివ్వండి, మనకైతే మణీందర్ సింగ్ కానివ్వండి, ఒకవేళ నవీన్ కుమార్ వస్తే మాత్రం నవీన్ కుమార్ని ఇలా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్లేసే కాదు, ఏ ప్లేయర్ వచ్చినా కూడా మనకైతే తెలుగు టెన్స్ టీమ్ వదిలే ఛాన్స్ అయితే లేదు. మనకి నేమ్స్ కూడా మెన్షన్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ని మన తెలుగు టెన్స్ టీమ్ టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి 100% నిజం అని చెప్పొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరు కింద కామెంట్ చేయండి. మన తెలుగు టెన్స్ టీమ్ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అండ్ ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉందని మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి.